మీడియాలో అలాగే దుష్ప్రచారం చేస్తున్న పలువురిపై కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు. వీరిలో ఒకరికి రాజమండ్రి ప్రాంతానికి సంబంధించిన లలిత నగర్ చెందిన దైవభక్తుని మహేష్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అసలు ఎందుకు నువ్వు ప్రచారం చేయాల్సి వచ్చింది, ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నావు, దీంట్లో కారణాలు ఏంటి, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరు పోద్బలంతో ఈ ప్రచారాలు చేస్తున్నారు అనే కోణంలో కూడా మహేష్ ని పోలీసులు నిన్న రాత్రి నుంచి కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే విజయవాడ ప్రమాదం తర్వాత ఎస్ఐ సుబ్బారావు టీ సెంటర్ నాగార్జున ఇచ్చిన స్టేట్మెంట్ ని పోలీసులు కీలకంగా భావిస్తున్నారు. ఆ స్టేట్మెంట్ ని సాక్షిగా చూపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొక వైపు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటాం, మీ వద్ద ఎటువంటి ఆధారాలు సాక్షులు ఉన్నా డైరెక్ట్ గా మాకు ఇవ్వాలని చెప్పి ఏలూరు రేంజ్ ఐజీ అలాగే రాజమండ్రి ఎస్పీ చెప్తున్న నేపథ్యంలో ఎందుకు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు అనే దానిపై పోలీస్ శాఖ చాలా సీరియస్ గా కూడా స్పందించింది. దీనిపై కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన వ్యక్తులను ఇవాళ రేపట్లో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. వేరేనా రైట్. మరి శివ, మనం సీసీటీవీస్ క్షుణ్ణంగా ఒకవేళ చూసినట్లయితే తను పడి లేచిన తర్వాత కూడా తప్పు తవిరి అలా నడపడానికి రాలేనట్టు కనిపిస్తోంది. అయితే అదే నేపథ్యంలో రెస్ట్ తీసుకున్నారా 4 గంటల విజయవాడలో, లేదంటే ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయి? ఎందుకంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాల వల్ల తను మద్యం సేవించి కూడా బండి నడిపించారని ఆరోపిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం శివ? అంటే ఆయన మద్యం సేవించాడా లేదా అనే దానికి సంబంధించి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ దాన్ని క్లారిటీ చేసే అవకాశాలు కనిపించట్లేదు. ఇక ఆయన కీసర టోల్ గేట్ సమీపంలో ఒకసారి కరెక్ట్ గా టోల్ గేట్ కి 500 మీటర్ల దూరంలో ఒకసారి వేగంగా వచ్చి బండి కంట్రోల్ చేయడం, అంటే ఆయన ఎక్కడ వాస్తవానికి ఏం చేశాడు, 2 వీలర్స్ వెళ్లే లైన్ లో కాకుండా కార్లు వెళ్లే లైన్ లో రావడంతో అక్కడ మధ్యలో తీసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన కింద పడ్డట్లు కూడా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తోంది. ఆ తర్వాత బాగా నీరసంగా ఉంటాం మనం విజయవాడలో గొల్లపూడి, అంటే విజయవాడ సమీపంలో గొల్లపూడి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకునే సమయంలో కూడా ఆయన బాగా చాలా కష్టం మీద కూడా బండి నడిపే ప్రయత్నం జరుగుతుంది. బండి నడపలేకపోతున్న పరిస్థితి కూడా సీసీ ఫుటేజ్ లో కనిపించింది. ఇక ఆ తర్వాత ఆయన విజయవాడ వచ్చిన తర్వాత కూడా రామర్పాడు రింగు సమీపంలో మరొకసారి కింద పడ్డట్లు కూడా స్థానికులు పోలీసులు చెప్తున్నారు. సో 2 సార్లు ఒక వ్యక్తి కింద పట్టడం, పైగా బుల్లెట్ అనేది చాలా హెవీగా బండి ఉంటుంది, దానివల్ల కొంత ప్రెజర్ అంటే బాడీ మీద పట్టడంతో ఒత్తుకొని ఉంటుంది అనేది కూడా పోలీసులు అలాగే డాక్టర్లు ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే పోస్ట్ మార్టం రిపోర్టు పైనే పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. మరొక వైపు ఇది మద్యం సేవించాడా లేదా అనే దానికి సంబంధించి కూడా నిన్న మన ఎస్ఐతో మాట్లాడినప్పుడు కూడా మద్యం సేవించిన ఆనవాళ్ళు తమకేం కనపడలేదని చెప్పి కూడా ఎస్ఐ సుబ్బారావు చెప్పిన పరిస్థితి కనిపించింది. చాలా యాక్టివ్ గా ఉన్నాడు, చాలా బాగానే మాట్లాడాడని చెప్పాడు. సో ఖచ్చితంగా ఇది ప్రమాదంలోనే ఈ ఘటన జరిగింది తప్ప దీంట్లో ఎవరి ప్రోద్బలం కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ కానీ అనేది పోలీసులు అయితే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి చూడాలి, ఇవాళ రేపట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే పోలీసులు మీడియా సమావేశం పెట్టి రాజమండ్రిలో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను వెల్లడించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శివ. ఎస్, అయితే ఇదే ఘటన పైన అసలు ఏం జరిగింది, అసలు ఏం మాట్లాడారు అన్న క్లారిటీ ఇవ్వడానికి మా